అందరికీ నమస్కారం. నిన్నటి రోజున బీజేపీ సర్కార్ మరొక్కసారి ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగాన్ని పార్లమెంటులోనే ఎలా ఖూనీ చేశారో మళ్ళీ చూసాం. ఇది ముస్లింల మీద మాత్రమే జరిగిన దాడి కాదు. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అన్నది కేవలం ఒక కమ్యూనిటీ, కేవలం ఒక ముస్లిం కమ్యూనిటీ మీద జరిగిన దాడి మాత్రమే కాదు. ఇది భారతదేశ రాజ్యాంగం మీద, భారతదేశ ఐక్యత మీద జరిగిన దాడి. ఎంత క్రూరంగా బీజేపీ ఆలోచన తీరు ఉందో మరొక్కసారి బయట పెట్టుకుంది బీజేపీ పార్టీ. అసలు వక్ఫ్ బిల్లు అమెండ్మెంటు ముస్లింల మేలు కోసం చేస్తున్నామని చెప్తున్నారు. కానీ అమెండ్మెంట్ చేసిన ఏ ఒక్క అంశంలోనైనా ముస్లింలకు మేలు జరుగుతుందా? ఒక్కటంటే ఒక్క క్లాసులో కూడా ముస్లింలకు మేలు జరిగే క్లాసు లేదు. అసలు సమస్య లేనప్పుడు, సక్రమంగా నడుస్తున్నప్పుడు, అవసరమే లేనప్పుడు కేవలం వక్ఫ్లో ఉన్న భూముల్ని వాళ్ళ కాకుండా చేయటానికి పన్నిన కుట్ర ఈ వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్. అసలు బీజేపీ వైఖరే ఇది. బీజేపీకి తెలిసిన రాజకీయమే ఇది. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. మతం పేరు, కులం పేరు చెప్పి మనుషుల్లో విభజన తేవాలి. విభజన తెచ్చాక ఎవరికి వాళ్ళు, ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ విడిపోతే, పోలరైజ్ అయిపోతే దాన్ని ఓటు బ్యాంక్గా మార్చుకునే వికృత ఆలోచన బీజేపీది. మరొక్కసారి మళ్ళీ ఇదే చేసింది బీజేపీ పార్టీ. పోలరైజ్ చేసి, ఓట్ బ్యాంకుల్ని పోలరైజ్ చేసి లబ్ధి పొందాలి అని బీజేపీ పార్టీ కుట్ర పన్నింది. అందులో భాగమే ఈ వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్. కానీ బాధాకరం ఏమిటి అంటే, ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు గారు ఇస్తున్న మద్దతు. చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు గారు, ముస్లింలు మీకు ఓటు వేయలేదా? గత ఎన్నికల్లో ముస్లింలు మీకు ఓటు వేయలేదా? ప్రభుత్వం ఎలాగైనా మారాలి అన్న కసితో ప్రజలు మీకు ఓట్లేస్తే వాళ్ళల్లో ముస్లింలు లేరా? పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి, చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. వీళ్ళందరూ ఓట్లేస్తే కదా మీకు ఇంత అధికారం వచ్చింది, మీకు ప్రజలు ఇంత బలం ఇస్తే కదా ఈరోజు మీరు బీజేపీకి బలం ఇస్తున్నారు, కేంద్రంలో సర్కారు నిలబెట్టగలిగారు. మరి అలాంటప్పుడు మీ రాష్ట్రంలో ఉన్న ముస్లింలకైనా మీరు ఏం సమాధానం చెప్పుకుంటారు? ఎలా ముఖం చూపించుకుంటారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇఫ్తార్ విందులు ఇస్తే సరిపోతుందా? ముస్లింల మీద నిజంగానే ప్రేమ ఉండాల్సిన అవసరం లేదా మీకు? వాళ్ళ ఓట్లు వేయించుకున్నారు. ఒక పక్కేమో ముస్లింలకు అన్యాయం జరగకుండా చూస్తామని చెప్తున్నారు, కానీ మీ ఊసరివెల్లి రాజకీయాలు ఇంకో పక్కేమో విప్ జారీ చేసి మరి వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్కి మద్దతు ఇమ్మని చెప్పారు. ఇది ఎలా సాధ్యం? మీరు ముస్లింలకు న్యాయం చేసిన వాళ్ళ, అన్యాయం చేసిన వాళ్ళ?
ఇఫ్తార్ భోజనంలో మీరు ముస్లింలకే విషం పెట్టిన వాళ్ళు. ఈరోజు ముస్లింల ద్రోహిగా మిగిలిపోయాడు చంద్రబాబు గారు. ఇది సామాన్యమైన విషయం కాదు. ముస్లింలకు ఇంత ద్రోహం చేస్తుంది బీజేపీ పార్టీ, వాళ్లకు మీరు అండగా నిలబడ్డారు. ఇది న్యాయమేనా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు. ఏ రీతిలో న్యాయం చేసినట్టు? ఒక పక్కేమో ముస్లిం వాళ్ళ ఆస్తులను తీసేసుకోవాలని బీజేపీ పార్టీ కుట్ర చేస్తే దానికి మీరు అక్కడ మద్దతు ఇస్తున్నారు. ఇక్కడేమో మళ్ళీ అదే సాయంత్రం ఇక్కడ రిపేర్ కార్యక్రమాలు. మేము ముస్లింలకు అండగా నిలబడతాం, ముస్లిం బిడ్డలకు చదువు చెప్తాం, ముస్లిం ఆస్తులను కాపాడుతాం. ఎవరిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు గారు? మీ ద్వంద్వ వైఖరి ఇక్కడ బయటపడుతుంది. మీ ఊసరవెల్లి రాజకీయాలు ఇక్కడ బయటపడుతున్నాయి. ఏ విధంగా న్యాయం చేసినట్టు ముస్లింలకు? ముస్లింలకు ఈరోజు ఇంతకుముందు ఏదైనా వాళ్ళకు సమస్యలు వస్తే వక్ఫ్ బోర్డుకి సంబంధించి కానీ ఆ కమిటీలకు కానీ సమస్యలు వస్తే ఒక ట్రిబ్యునల్ ఉండేది. కానీ ఇప్పుడు హైకోర్టు కూడా అలౌ చేస్తున్నారు అంటే ఇంకంటే ఆ భూములకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వమైనా ప్రైవేట్ పార్టీలైనా నేరుగా హైకోర్టుకే పోవచ్చు. ఇక వాళ్ళకి అక్కడ న్యాయం జరుగుతుందా? వక్ఫ్ బోర్డులకు కానీ ముస్లింలకు కానీ ఎంత విచిత్రం! ఇంతకుముందు ఆ కమిటీలే పరిష్కరించుకునేవి, ఇప్పుడు ప్రభుత్వం చేతిలోకి ఆ అధికారం అంతా తీసుకుని వెళ్ళి ప్రభుత్వమే ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తుందంట. అంటే అధికారము అజమాయిషి అంతా ఇక ప్రభుత్వానిదే. ఇక వక్ఫ్ బోర్డులు ఎందుకున్నట్టు? ఏం పని చేయడానికి ఉన్నట్టు? వాళ్ళ చేతుల్లో అధికారమే లేనప్పుడు వాళ్ళని ఎందుకు ఉంచడం? ఎందుకు? ఇంకా ఏం మర్యాద ఉంటుంది వాళ్ళకి? ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు వక్ఫ్ బోర్డులలో కూడా నాన్ ముస్లింలను కూడా చేర్చాలి అని ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఎందుకు చేర్చాలి అని అడుగుతున్నాం. ఏదైనా ఒక హిందూ దేవస్థానానికి సంబంధించి ఒక బోర్డు ఉంటే ఆ బోర్డులో ముస్లింలు ఉండరు కదా, క్రిస్టియన్స్ ఉండడానికి వీల్లేదని చెప్తున్నారు కదా. ఒక సిక్ బోర్డు ఉంటే దాంట్లో అందరు సిక్స్లే ఉంటారు కదా, ముస్లింలు ఉండరు కదా. మరి అలాంటప్పుడు ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన వాళ్ళల్లో నాన్ ముస్లిమ్స్ను ఉంచాలి అని ఎలా చెప్తున్నారు మీరు? ఇది ముస్లింలకు చేస్తున్న ద్రోహం కాదా? చిన్నచూపు కాదా? వారికి అన్యాయం జరగటం లేదా ఈ దేశంలో? మోడీ గారు సమాధానం చెప్పాలి, చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఒకటి కాదు, రెండు కాదు, ఒక్కటి కూడా ఒక్క క్లాసులో కూడా ముస్లింలకు న్యాయం జరిగే క్లాసు లేదు. కొన్ని వందల సంవత్సరాలుగా వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ముస్లిం ఆస్తులు ఆ బోర్డులలో ఉన్నాయి. కానీ అన్నిటికీ పత్రాలు ఉండకపోవచ్చు. ఇప్పుడు పత్రాలను తప్పకుండా డిజిటలైజ్ చేయాలి అంటున్నారు. సరే, మోస్ట్ ఆఫ్ ద పత్రాలు డిజిటలైజ్ ఎప్పుడో యూపీఐ ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చేశారు. కానీ చెయ్యలేని వాటివి కబ్జా చేయాలి అన్న ఉద్దేశం మీకు లేకపోతే ఇప్పుడు అవన్నీ కూడా డిజిటలైజ్ చేయాలి అన్న నిబంధన ఎందుకు పెడతారు మీరు? వాటికి పత్రాలు లేవని మీకు అర్థమవుతుంది. అయినా కూడా పత్రాలు అప్లోడ్ చేయాలి అని మీరు చెప్తున్నారు. చేయలేని పక్షంలో, రుజువు చేసుకోలేని పక్షంలో ఆ భూములు మీవి కావు అంటారు రేపు. అనడానికే కదా ఈ క్లాసు తీసుకొచ్చారు. అంటే ఆ భూములలో ఇదివరకు ఎవరైనా కబ్జా చేసుకొని ఉంటే ఆ భూములు ఇంకా వాళ్ళయే కదా. వీళ్ళు ప్రూవ్ చేసుకోలేరు అంటే ఏమిటి అర్థం? ఆక్రమించుకున్న వాళ్ళు కోర్టుకు వెళ్తారు, ట్రిబ్యునల్ లేదు, ఇప్పుడు హైకోర్టు కూడా వెళ్ళొచ్చు అంటున్నారు. ఇంకా వీళ్ళకి న్యాయం జరుగుతుందా, పెడుతుందా? ఎప్పుడు వందల సంవత్సరాల నుంచి వక్ఫ్ బోర్డు నుంచి వస్తున్న ఆస్తులు పత్రాలు లేకపోయినా ఆ ల్యాండ్ ఎవరైనా చూపిస్తే, ఆ గోడను చూపిస్తే అది వక్ఫ్ భూమి అనేవాళ్ళు. అలా అలా తరతరాలుగా వచ్చే భూములు కూడా ఇప్పుడు దిక్కు లేకుండా పోతుంది. 12 ఏళ్ళగా వక్ఫ్ భూముల్లో ఎవరైనా ఆక్రమించుకుంటేనట ఇప్పుడు వాళ్ళయే అయిపోయే అవకాశం కూడా ఉందట. ఇది కూడా కల్పిస్తున్నారు.
కేవలం ముస్లింల భూములు వాళ్ళ నుంచి లాక్కునే ప్రయత్నం ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది. ఇది చాలా చాలా దారుణం. ఇంత దారుణమైన బిల్లుకి చంద్రబాబు గారు విప్పు జారీ చేసి మరి మద్దతు ఇవ్వడం ఇంకా దారుణం. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ చర్యను. ముస్లింల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిలబడే ఉంది. మీ హక్కుల కోసం, మీ రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడ్డమే కాదు, కొట్లాడుతుంది అని మరొకసారి మనస్ఫూర్తిగా అష్యూరెన్స్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాము? వాళ్లకు సమాధానం చెప్పుకునే ధైర్యం ఉంది అంటే వక్ఫ్ బోర్డులో మీరు పెట్టిన క్లాసులని మీరు జస్టిఫై చేసుకోండి. బీజేపీకి జస్టిఫై చేసుకునే పాయింట్లు లేవు, విజ్ఞత లేదు. ఏదేదో ఎందుకు మాట్లాడుతున్నారండి? దీని గురించి మాట్లాడండి రాదు. మన ప్లేట్లో ఏముంది అది తిందాం కదా ఫస్ట్. ఎట్లా జరుగుతుందమ్మా? వీళ్ళ ఉన్న సమస్యలు, వీళ్ళ ట్రిబ్యునల్స్, వీళ్ళ కమ్యూనిటీకి సంబంధించినది ఆర్టికల్ 26 ప్రకారం వీళ్ళ కొంచెం రాజ్యాంగబద్ధంగా కొన్ని హక్కులను కల్పిస్తుంటే ఆ హక్కులను కాలరాసి ఇప్పుడు బయట జోక్యం చేసుకోవచ్చు అని బయట వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకు న్యాయం జరిగే అవకాశం ఉందా? ఆలోచన చేయండి. ఇది కేవలం బీజేపీ పార్టీ కావాలని ముస్లింలకు హిందువులకు మధ్య విభజన తీసుకొచ్చి ఇటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు ఇటు పోలరైజ్ చేసి ముస్లింలలో వ్యతిరేకత వస్తుందని తెలిసి కూడా కేవలం హిందువులని ఒకటి చేసి ఆ పోలరైజేషన్లో ఆ ఓట్ బ్యాంకుని కాజేసే ప్రయత్నం మాత్రమే ఇది. ఏమైంది అని ఎక్కువ అడుగుతున్నారు. అంటే ఇదే టైంలో శైలజానాథ్ లాంటి వాడు పార్టీ నుంచి వెళ్ళిపోవడం, వైసీపీలో వెళ్ళడం, ఏం జరుగుతుందని ఒక కన్ఫ్యూజన్లో వాళ్ళు ఉన్నారు. చెప్తారండి ఎందుకు అనుకుంటున్నారు? మీరే కదా అన్నారు తిరుగుతున్నాము, మీ కార్యకర్తలే అనుకుంటున్నారు అని. మీరే చెప్పండి, ఎందుకు అనుకుంటున్నారు నేను నేను కనిపించడం లేదని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు పెద్ద కారణాలు ఎందుకు ఉండాలి? ఇట్ కుడ్ హ్యావ్ బీన్ అ సింపుల్ మెడికల్ లీవ్. శైలజానాథ్ గారు పార్టీ వీడి పోయారు అంటే, అది కూడా వైసీపీ పార్టీకి పోయారు అంటే అక్కడ ఏముందని పోయారు? ఒకసారి జస్ట్ కామన్ సెన్స్ అంటే ఏముందని పోయారండి? వాళ్ళకి అధికారం ఉందా? లేదు కదా. అధికారం వల్ల సంపాదించుకున్న డబ్బు ఉంది, అంతేనా? సో శైలజానాథ్ గారు పోయి ఉంటే ఆ డబ్బు కోసమే పోయి ఉండాలి, అంతేనా? వైసీపీ వాళ్ళు అదే పనిగా టార్గెట్ చేసి కాంగ్రెస్ వాళ్ళని తీసుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏమిటి అర్థం? కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుంది అని అర్థం. కాంగ్రెస్ లీడర్లు బలం పుంజుకుంటున్నారు అని అర్థం. అంటే నా కృషి ఫలించింది అనే కదా అర్థం. మంచిదే. వైసీపీ వాళ్ళు ఇంకా గట్టిగా ట్రై చేయమని మై అడ్వైస్. ఈ ఆలోచన నాకు రాలేదు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ యూ రేస్డ్ ఇట్. ఐ విల్ బీ వెరీ కేర్ఫుల్ నెక్స్ట్ టైం. బట్ మీకు తెలియాల్సిన విషయం ఏమిటంటే, సునీత మొట్టమొదటిసారి నా దగ్గరికి వచ్చి, షర్మి కేసు తప్పుదావ పడుతుంది, కేసుని డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, న్యాయం జరగదేమో
అన్న భయం కలుగుతుంది అని సునీత 2024 ఎన్నికల తర్వాత నా దగ్గరికి వచ్చి చెప్పింది. చెప్పిన రోజు నేను సునీకి చెప్పిన మాట, సునీ నీ నాన్నకు నువ్వు ఒకటే బిడ్డవి, ది ఓన్లీ చైల్డ్ షీ ఇస్. మీ నాన్న కోసం, మీ నాన్నకు న్యాయం జరగాలి అని నువ్వు కొట్లాడకపోతే ఎవ్వరూ కొట్లాడరు. సునీ, మీ నాన్న కోసం, మీ నాన్నకు న్యాయం జరగడం కోసం నువ్వు కొట్లాడు, నేను నీ పక్కనే ఉంటాను అని ఆ రోజు నేను సునీతకు మాట ఇచ్చా. ఇచ్చిన మాట ప్రకారం అవతల ఎంతటి శక్తి ఉన్నా, ఎంతటి వారైనా, ఆఖరికి తోడబుట్టిన వాడు ముఖ్యమంత్రి అయినా కూడా నేను సునీత పక్కన నిలబడ్డా. సునీత న్యాయం కోసం పోరాటం చేస్తుంది కాబట్టి సునీత పక్కన నిలబడ్డా, ఆ రోజు నిలబడ్డా, ఈ రోజు వరకు కూడా ప్రతి సందర్భంలో అవసరమైనప్పుడల్లా నేను సునీతకు మద్దతు ఇస్తూనే వచ్చాను. కాకపోతే ఇటీవల వచ్చిన ఒక అంశం నన్ను ఆలోచింపజేసింది. అవినాష్ బెయిల్ క్యాన్సల్ అయ్యే విషయంలో డిస్కషన్స్ జరుగుతున్న సమయంలో ఒకసారి వెనక్కి వెళ్ళి అంతా ఆలోచన చేస్తే ఇప్పుడు తెలిసిన విషయం ఏమిటి అంటే, అవినాష్ బెయిల్ క్యాన్సిల్ చేయాలి అంటూ కోర్టులో దాఖలైన కేసుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పుడు అడిషనల్గా వాళ్ళ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో న్యూస్లో వచ్చేంత వరకు నాకు కూడా తెలియదు ఇది. ఆ రిపోర్ట్లో చాలా క్లియర్గా రాసిన అంశం ఏమిటంటే, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంటికే పిలిపించుకొని ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను, అడిషనల్ ఎస్ఐ, అడిషనల్ ఎస్పీ అనుకుంటా, ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను వాడుకొని ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్ని తన ఇంటికే పిలిపించుకొని అక్కడ బెదిరించి ఒత్తిడి చేసి తప్పుడు రిపోర్ట్ మీద ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ చేత సంతకం పెట్టించారట. సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ చూపుతూ ఆ రిపోర్ట్ దాఖలు చేసింది ప్రభుత్వం. ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు అంటే దానికి కారణం అవినాష్ రెడ్డి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు కాబట్టి. అవినాష్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు కాబట్టే అయ్యో పిలిపించుకోగలిగాడు, ఒత్తిడి చేయగలిగాడు, బెదిరించగలిగాడు, తప్పుడు రిపోర్ట్ మీద సంతకం పెట్టించగలిగాడు. ఇవన్నీ సాధ్యమయ్యాయి అంటే ఎలా సాధ్యమయ్యాయి? సిబిఐ ఛార్జ్ షీట్లో అక్యూజ్డ్గా చేర్చిన వ్యక్తి కూడా బయట యథేచ్ఛగా తిరుగుతూ ఆఖరికి అయ్యోను కూడా తన ఇంటికి పిలిపించుకొని బెదిరించి తప్పుడు రిపోర్టు మీద, ఆ రిపోర్ట్ ఏంటిది? సునీతనే వాళ్ళ నాన్నను హత్య చేయించిందని, సిబిఐ రామ్ సింగ్ ఏదో ఒత్తిడి చేశాడో ఏదో సంథింగ్ అని, అలాంటి తప్పుడు రిపోర్టు మీద అవినాష్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చేతనే సంతకం పెట్టించాడట. ఇలాంటి వాళ్ళు నిజంగానే సమాజం ఆలోచన చేయాలి. బెయిల్ మీద ఉన్న వాళ్ళు ఇలా సాక్షులను ఒత్తిడి చేసి ఇలా వ్యవహరిస్తే నిజంగా వాళ్ళు బెయిల్ మీద ఉండాలా లేక లోపల ఉండాలా? ఎంత
హార్ట్లెస్గా రిపోర్ట్లో సునీత భర్త హత్య చేయించారని ఉందట. సునీత భర్త హత్య చేయిస్తే అవినాష్ రెడ్డి హత్య జరిగిన టైంలో ఉన్నవాడు అవినాష్ రెడ్డి, సునీత భర్త లేడక్కడ. హత్య జరిగిన తర్వాత వచ్చిన మొదటి వాళ్ళల్లో అవినాష్ రెడ్డి అక్కడ ఉన్నాడు. ఆ శవాన్ని క్లీనప్ చేసే కార్యక్రమం చేసే టైంలో సునీత భర్త లేరు, అవినాష్ రెడ్డి ఉన్నాడు. సాక్షిలో ఇది మర్డర్ కాదు గుండెపోటు అని చెప్తున్న టైంలో సునీత భర్త లేరు, అక్కడ ఉన్నది అవినాష్ రెడ్డి. ఆ తర్వాత కూడా సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చిన ఆధారాల ప్రకారము హంతకులు వాళ్ళ జీపీఎస్ అయితేనేమి, ఫోన్ కాల్ రికార్డ్స్ అయితేనేమి, వాళ్ళ లొకేషన్ డీటెయిల్స్ చూస్తే మ్యాచ్ అయినాయి. సునీత భర్తయ్య కాదు, అవినాష్ రెడ్డికి హంతకులకి. ఇన్ని సాక్ష్యాలు ఉండి కూడా తప్పుడు రిపోర్ట్లు రాపిస్తున్నారంటే కేవలం వీళ్ళు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు కాబట్టే కదా. ఇక ఎక్కడ జరుగుతుంది న్యాయం? ఇక ఎన్ని సంవత్సరాలు పడుతుంది న్యాయం జరగడానికి? ఒక్కొక్కరిగా అందరూ చచ్చిపోతున్నారు. సునీత ఏమో ప్రాణాలకు తెగించి ఈ రోజుటి వరకు కూడా ఎక్కని కోర్టు మెట్టు లేదు, తట్టని గడప లేదు న్యాయం కోసం. 2 పిల్లలు ఉన్నారు సునీతకి. ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఇంతమంది చచ్చిపోయారు. సునీతను కూడా ఏదైనా చేయడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? న్యాయం జరుగుతుందన్న గ్యారంటీ ఏమైనా ఉందా? సారీ, కొంచెం ఎలాబొరేట్గా చెప్పాను. పోలీసులేమో ఐ థింక్ వాళ్ళ బయట పెట్టిన వీడియోస్లో అయితే దే ఆర్ సేయింగ్ ఆ మనిషి ఇక్కడ ఉన్నాడు, ఈ పని చేశాడు, ఇలా డ్రైవ్ చేశాడు, ఇక్కడ ఇది జరిగింది అని వాళ్ళు చెప్తున్నారు. ఇంకోవైపు ఏమో నాకు తెలిసి నిన్న నాకు వచ్చిన ఒక వీడియో క్లిప్పు, వైసీపీకి సంబంధించిన మైనారిటీ సెల్ వైస్ ప్రెసిడెంట్ అనుకుంటా, ఆయన మాట్లాడుతున్న మాటలు, ఇలాంటి వాళ్ళ చేత మాట్లాడిస్తున్న మాటలు నాకు అనిపిస్తుంది ఇందాక చెప్పినట్టు ఇది నిజానికి బీజేపీకి అలవాటున్న పద్ధతి. మతం పేరు చెప్పి పోలరైజేషన్ సృష్టించాలి, డివిజన్ సృష్టించాలి, కమ్యూనిటీ బేస్డ్ డివిజన్ సృష్టిస్తే ఆ డివిజన్తో ఒక పర్టికులర్ ఓటు బ్యాంకు మనకు సపోర్ట్ చేస్తే అలా లబ్ధి పొందడం. ఇదే బీజేపీ టాక్టిక్ మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దత్తపుత్రుడు అన్నారు, అదే టాక్టికే ఫాలో అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, మతం పేరుతో రాజకీయాలు చేయకండి. ఎట్లో ఆంధ్ర రాష్ట్రంలో ఆ జబ్బు ఇంకా రాలేదు మన రాష్ట్రానికి, దేవుని దయ వల్ల. తేకండి అన్ని రాజకీయ పార్టీలకు, మతం పేరుతో రాజకీయాలు చేయకండి. పగడాల ప్రవీణ్ వాళ్ళ భార్య కూడా ఐ థింక్ షీ సెడ్ షీ హ్యాస్ రెస్పెక్ట్ ఫర్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రిపోర్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ తన పని చేస్తుంది, ఆ రిపోర్ట్ కూడా వాళ్ళు బయటపడతారు. కానీ అయినా కూడా వీటి మీద నమ్మకం లేకపోతే, ఏ క్రిస్టియన్ కమ్యూనిటీకైనా నమ్మకం లేకపోతే, రాజకీయాల పార్టీల గురించి మాట్లాడట్లేదు నేను, రాజకీయాల కోసం గొడవలు సృష్టిస్తున్న పార్టీల గురించి మాట్లాడడం లేదు. ఏ జెన్యున్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్కైనా పగడాల గారిది నిజంగానే మర్డర్ అని మీరు తలంచితే, మీ దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉంటే నా దగ్గరికే రండి. నేను కూడా మీతో పాటు కలిసి ఐజీ దగ్గరికి వెళ్దాం, ప్రభుత్వం దగ్గరికి వెళ్దాం, సిట్టింగ్ జడ్జితో ఇన్వెస్టిగేషన్ కోసం డిమాండ్ చేద్దాం. థ్యాంక్ యూ. ఓకే బ్రదర్, అందరికీ నమస్కారం.
నిన్నటి రోజున భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అట్లానే శ్రీమతి సోనియా గాంధీ గారు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవి చీకటి రోజులు, నిద్రలేని రాత్రులుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది అనేటటువంటి మాటని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. నిన్నటి రోజున అధికారం ఒక్కటే ఈ దేశాన్ని, దేశంలో ఉన్న ప్రజల్ని భయభ్రాంతులు చేయొచ్చు, మా ఇష్టం వచ్చినట్టుగా పాలన సాగించవచ్చు, ప్రజాస్వామ్యంలో చర్చకి తావు లేదు, మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే బైబిల్, మేము చెప్పిందే ఖురాన్ అనే విధంగా ఒక డిక్టేటర్షిప్ విధానంతో నిన్నటి అమెండ్మెంట్ బిల్లుని లోక్సభలో రాత్రి దాకా డిస్కషన్ చేసి మధ్యాంతర రాత్రిలో దాన్ని లోక్సభలో ఆమోదించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఈ బిల్లుని కాంగ్రెస్ పార్టీ ఇది ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క రూపంలో ఈ దేశంలో ఉన్నటువంటి భారత జాతిని ఆస్తుల పేరు మీద, గతంలో కులాల పేరు మీద, మతాల పేరు మీద, జాతుల పేరు మీద, భాషల పేరు మీద చీల్చేటటువంటి దుర్మార్గ విధానాన్ని చూసాం. కానీ నిన్నటి రోజున ఈ బిల్లు ఆస్తుల రూపంలో కూడా అది ఎవరో పెద్దలు పూర్వీకులు దాన ధర్మాలు చేస్తే ఉన్నటువంటి ఆస్తులను కూడా పంచి దాన్ని కూడా మతోన్మాదవాదంతో రాజకీయం చేయొచ్చు, ఆ రాజకీయం కూడా భారత జాతిని భయపెట్టొచ్చు, భారత జాతిని ముక్కలు ముక్కలుగా చీల్చొచ్చు అనేటటువంటి విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది, ఈ దేశంలో ముస్లిం మైనారిటీలు స్వతంత్ర ఉద్యమంలో పోరాటం జరుగుతూ ఉంటే ఈ భారత జాతి యావత్తు బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాడుతుంటే అది క్విట్ ఇండియా ఉద్యమమా, లేదా సహాయ నిరాకరణ ఉద్యమం, జలియన్వాలా బాగ్ ఉద్యమం, అనేక ఉద్యమాల్లో భారత జాతితో కలిసి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడుతుంటే ఈ యొక్క ఆర్ఎస్ఎస్ వాదులుగా భారతీయ జనతా పార్టీ ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులు బ్రిటిష్ వాళ్ళకి మెర్సీ పిటిషన్ పెట్టుకునేటటువంటి రోజులుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అటువంటి మెర్సీ పిటిషన్ తీసుకొని పెన్షన్ రూపంలో డబ్బులు తీసుకున్నటువంటి ఈ దుర్మార్గ ఆలోచన విధానపరులు ఇవాళ దేశభక్తి ముసుగులో అధికారం అనేటటువంటి కైపులో భారత జాతిని చీల్స్తూ ఉన్నారు. ఇది భారత జాతికి, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అందుకోసం ఈ రోజున శ్రీమతి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ మీకు నిన్నటి రోజున జరిగినటువంటి దాన్ని విస్తార రూపంలో మీకు తెలియపరుస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.